ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం విక్రమ్నగర్కు చెందిన హాసిలి అనే వివాహిత మర్డర్ను ఛేదించారు పోలీసులు. భర్త భూక్యా మదన్ తన భార్య హాసిలిని సుపారీ గ్యాంగ్తో హత్య చేయించినట్లు తెలిపారు పోలీసులు. భార్యను చంపేందుకు సుపారీ గ్యాంగ్తో ₹1,00,000 ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇక ప్లాన్ ప్రకారం సూర్యాపేట జిల్లా కిష్టాపురం అడవిలో ఆమెను హత్య చేశారని తెలిపారు ఏసీపీ రెహమాన్. మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసి మదన్ను రిమాండ్కు తరలించామన్నారు. హత్యకు సహకరించిన లింగగూడెంకు చెందిన మరో 2 కోసం గాలిస్తున్నామన్నారు ఏసీపీ రెహమాన్. రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటారు, తల్లితో దూరం ఉన్నా కానీ రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటుంది. అయితే 6th రోజు నుంచి ఫోన్ చేస్తుంటే తల్లి ఫోన్ రెస్పాండ్ కాదు. ఆమెకు డౌట్ వచ్చేసి ఏం చేస్తుందంటే 9th రోజు అట్లా విక్రమ్నగర్కి వచ్చి మన ఎవరైతే ఇప్పుడు బాబాయ్ ఉన్నాడో మదన్ ముఖ్య మదన్ తోటి అడుగుతాడు, తల్లి గురించి అడుగుతాడు, వాకప్ చేస్తాడు. చేస్తే వాడు ఏం రెస్పాండ్ చేయడు. డౌట్ వచ్చేసి ఆమె కొడిదెల్ల పోలీసులకు వచ్చి ఆ బాబాయ్ మీద ముఖ్య మదన్ మీద అనుమానం వ్యక్తపరుస్తూ మనకు 11th రోజు కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇస్తే దానిపైన మన కొడిదెల్ల ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తాడు. దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఇప్పుడు బాబాయ్ మీద అనుమానం వ్యక్తపరుస్తుందో అతన్ని వెంటనే పట్టుకొని అతను ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ గారు మరి సిఐ గారు అతని ఇంట్రాగేషన్లో భాగంగా అతను చెప్పిన నిజాలన్నీ ఒప్పుకుంటాడు. ఇట్లా మేము తర్వాత ఇక్కడ సుపారీ గ్యాంగ్తో మాట్లాడుకొని నా భార్యను నమ్మించి తీసుకెళ్ళి సూర్యాపేట డిస్టిక్లో ఉన్నటువంటి కిష్టాపురం విలేజ్లో అడవిలో తీసుకెళ్ళి అతను ఆమె చంపినామని చెప్పి కన్ఫెస్ చేస్తాడు. బాడీ చూపిస్తా అంటాడు, నాతో వస్తే బాడీ చూపిస్తా అంటాడు. వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు అతని ముద్దాయిని తీసుకొని అక్కడ తీసుకెళ్తాడు. స్పాట్ దగ్గర తీసుకెళ్ళేసరికి అక్కడ మిశ్రమాలు సమయం ఉంటుంది. వెంటనే ఎస్ఐ గారు దాంతో భాగంగా అక్కడ పంచనామా నిర్వహించేసి బాడీ కూడా వాళ్ళకు హ్యాండ్ చేసేసి డీఎంఈ చేయించేసి తర్వాత ముద్దాయిని అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతున్నది. తర్వాత మిగతా 2 ముద్దాయిలు కూడా అఫ్ఘానిస్తున్నారు, వాళ్ళని కూడా తొందరగా